కలింగత్తు వారిలోని 2 పద్యాలను నిచోడుడు అనువదించి పెట్టుకున్నాడు. అందుచేత కులోత్తుంగ చూలుడు కాలం తర్వాత వాడు నిచోడు అవుతుంది అని. అలాగే తిరుక్కురళ్ ఉంది, తిరుక్కురళ్ అనువాదం చేశాను, 1330 చేశాను. ఒక విధంగా మీ భావి పరిశోధనలు ఒక ఆంధ్ర సాహిత్యానికి, ఆంధ్ర భాషకే కాకుండా దక్షిణాది భాషల్లో ఉన్న సాహిత్యాల తులనాత్మక అధ్యయనానికి, అందులో ఉన్నటువంటి సమాంతరమైన కళా విశేషాలను అభివ్యక్తీకరించడానికి తోడ్పడుతుందని, మీరు దక్షిణాది భాషలో కూడా ఒక సమన్వయాత్మకమైన దృక్పథాన్ని అందించేటువంటి పరిశోధన చేస్తారని ఆశిస్తూ, ఒక కవిగా, సాహిత్య చరిత్రకారుడుగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా మీరు తెలుగు వారి హృదయంలో శాశ్వతంగా నిలిచేటువంటి కృషి మీ వలన ఇంతవరకే చాలా జరిగింది. ఇక ముందు కూడా అభ్యుదయ పరంపరాభివృద్ధిగా మీ కృషి సాగాలని సాహితీ లోకాన పక్షాన కోరుతూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా పక్షాన, టీవీ ప్రేక్షకుల పక్షాన మీకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఆధునిక ఆంధ్ర సాహిత్య చైతన్యానికంతా ఒక ప్రతీకగా నిలుస్తున్న అక్షరమాల ఆరుద్ర అభ్యుదయ కవిత్వ చైతన్యానికి సారథిగా, అపూర్వ ప్రయోగాలను నిర్మించినటువంటి కవిగా, పరిశోధకుడుగా, గేయకర్తగా, వ్యాసకర్తగా, మానవుడుగా, సామాన్య ప్రజల ఉద్యమాలకు స్పందించిన సహృదయుడుగా తెలుగు సాహిత్య లోకంలో చిరంజీవిగా ఉన్నారు. 1987 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆరుద్రకు బహుమానాన్నిచ్చి ఆంధ్ర సాహిత్యాన్నే గౌరవించినట్లుగా సంతోషించింది. ఆంధ్ర లోకం కూడా ఆనందించింది. ఈరోజు ఆధునిక సాహిత్య చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మిత్రులు ఆరుద్ర గారిని టీవీ ప్రేక్షక లోకానికి, సాహితీ లోకానికి పరిచయం చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను పంచుకున్న సోదరులుగా ఒకే రంగం మీద ఈరోజు మే ఇద్దరం కూర్చున్నందుకు కూడా నాకెంతో ఆనందంగా ఉంది. ఆరుద్ర గారు, మీ పేరు వినగానే అలనాడు మహాప్రస్థానాన్ని శంఖారావంగా పూరించిన శ్రీశ్రీ వెంట అభ్యుదయ కవితా చైతన్యాన్ని ఆంధ్ర సాహిత్యంలోకి తీసుకుని వచ్చిన యువకునిగా నేనిప్పుడు మిమ్మల్ని దర్శిస్తున్నాను. అభ్యుదయ కవిత్వ చైతన్యాన్ని మీరు ఆధునిక సాహిత్య లోకానికి అందించడంలో మీరు నిర్వహించిన పాత్రను కొంచెం మాకు నివేదిస్తారా? తప్పకుండా. అభ్యుదయ కవిత్వం అన్నది, అభ్యుదయ సాహిత్యం అన్నది 1943లో మొట్టమొదటి అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. కానీ దీనికి నేపథ్యం ఒకటి ఉంది. ఆ నేపథ్యం ఏమిటి అని అంటే 1930లో ఇంగ్లాండ్లోకి వెళ్ళినటువంటి చాలామంది భారతీయ సాహితీ పరులు ప్రపంచం ఎలా మారుతుంది, మన దేశం, మన సాహిత్యాలు ఎందుకు మారటం లేదు, ఫ్యూడలిజంలో ప్రజలకు దూరంగా ఉండే సాహిత్యం ప్రబలి అదే సాహిత్యం అనుకునే వాళ్ళు ఉన్నారు, ప్రజలతో సంబంధం పెట్టుకోవడం అన్నది ఎలాగా అన్నది ఆలోచించి లండన్లో ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి 1935లోనే ఒక మేనిఫెస్టో ప్రకటించారు. అది మన అభ్యుదయ రచయితల సంఘం అన్నది ఏర్పడకపోయినా ఇండియాలో అబ్బూరు రామకృష్ణరావు గారు, శ్రీశ్రీ మొదలైన వాళ్ళు చదివారు. 1935లో ప్రేమ్చంద్ అధ్యక్షతని భారతీయ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. అభ్యుదయ రచయితల సంఘం అన్న పేరు అప్పుడు లేదు. అబ్బూరు రామకృష్ణరావు గారు మన ప్రతినిధిగా అక్కడికి వెళ్ళారు. వర్ధమాన ఆంధ్ర లేఖక సంఘం అని స్థాపించారు. అందులో శ్రీశ్రీని, చలాన్ని కూడా సభ్యులుగా చేశారు. కానీ
ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచ యుద్ధానికి ప్రజాయుద్ధపు పద్ధతి, ప్రజాయుద్ధం అనే మార్పు వచ్చాక ప్రోగ్రెసివ్ రైటర్స్ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. కానీ దీనికి బేసిస్ ఎక్కడుంది అని అంటుంటే, సాహిత్యం ప్రజల కోసం అన్నది గుర్తించిన వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఎందరో ఉన్నారు. ప్రజల కోసం సాహిత్యాన్ని సృష్టిస్తున్న అభ్యుదయ కవులు సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక దృక్పథాన్ని మొదట సాహిత్యం ద్వారా అందించారు. ఆ దృక్పథం ఎలా వస్తుందంటే మీకు నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని బోధించే ఆచార్యులు. కానీ జనానికి సందేశం అన్నది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రభు సంహితం, రెండవది మిత్ర సంహితం, కాంతా సంహితం. ఆ కాంతా సంహితం అన్నది సాహిత్యంలో ధ్వని వల్ల చాలా చక్కగా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఫ్యూడలిజంలో కాంతా సంహితం కులకాంతా సంహితం కాంతా సంహితం అయిపోయింది. దాన్ని కులకాంతా సంహితంగాను మిత్ర సంహితంగాను చేయడానికి ప్రయత్నించారు. మొట్టమొదట కాంతా సంహితాన్ని కులకాంతా సంహితం, వారకాంతా సంహితం అని విభజిస్తున్నారు. వీటన్నిటికీ ఏమైనా తేడా ఉందా? చాలా ఉంది. మీరు 19వ శతాబ్దపు జావళీ సాహిత్యం అంతా తీసుకుంటే మొత్తం డికడెన్స్ తప్పించి ఇంకోట్లేదు. ఆ సాహిత్యం అంతా క్షేత్రయ పదాల్లో కానీ సారంగపణి పదాల్లో కానీ మొత్తం అంతా నాయక సామాన్య కూడా కాదు, వైశికమే, వేశ్యదేశ నాయకుని కింద చేశారు. మనకి ఫ్యూడలిజం వచ్చిన తర్వాత తేరగా తిని కూర్చొనే వర్గాలు వచ్చాక వాళ్ళకి కావలసినటువంటి ఆనందం ఇచ్చే రచనలే తయారు చేయడంతో జనానికి దూరమైంది. అయితే ఒకటి, జనం ఎవడో కవి వచ్చి మన కోసం రాస్తాడు అని అనుకోరు, వాళ్ళంతటి వాళ్లే రాసుకుంటారు. ఆ రాసుకున్నది వాళ్లలో ప్రచారంలో ఉంటుంది. నేను సినిమా పాటలు రాశాను. ఆ సినిమా పాటలకు కూడా జనంలో ఉండే సాహిత్యమే ముఖ్యం. నా పాటల్లో చాలా ప్రచారం పొందిన పాట ఒకటి ఉంది, నీ ఆశ అడి ఆశ, చేయిజారే మణిపూస, బతుకంతా అమావాస, లంబాడోళ్ల రామదాస్. దీది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? జనంలోంచి తీసుకున్నాను. అంతకుముందే లంబాడోళ్ల రామదాస అన్న పాట ప్రచారంలో ఉంది. అది హృదయ విదారకమైంది. ఇది మిసను అది మిసను గుంటూరు పెదమిసను, ఏ మిసనకు పోదమురు లంబాడోళ్ల రామదాస. లంబాడ జీవితంలో అట్టడుగున బాధితులుగా దళితులుగా బతకలేక ఈ మతం తనకేమీ అన్నం పెట్టదు అన్న ఉద్దేశం వచ్చిన తర్వాత మతాంతరులు అవ్వడం కోసం ఏ క్రిస్టియన్ మిషన్కి వెళదామని పాడుకుంటున్నారు వాళ్ళు. అందులో ఉండేటువంటి బాధ చూస్తే పూర్తిగా ఆ పాట వింటే గుండెలలో గుణపాలు గుచ్చినట్టే అవుతుంది. అందుకోసం నేను గుండెలలో గుణపాలు గుచ్చారే నీ వాళ్ళు అని కూడా అందులో వేసి ఇది చేశా. జనంలోంచి మనం కవిత్వం తీసుకోవడం అనేది జనం వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటున్నది. జనానికి మనం పాట రాస్తున్నప్పుడు అభ్యుదయ రైతులు జనం దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ విధంగా ఈ ప్రజా సాహిత్యం యొక్క ఆవిర్భావానికి లేక ఆ కవిత్వంలో చేసేటువంటి ప్రయోగాలకే ప్రాతిపదికలుగా ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు కారణమని అనుకోవటానికి పూర్తిగా ఆర్థిక మన జీవితం అంతా ఆర్థిక వ్యవస్థ మీదే ఉంది. మార్క్స్ చెప్పింది ఏమిటి అంటే ఆర్థిక వ్యవస్థ అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది అని డైరెక్టికల్ మెటీరియలిజం కానీ హిస్టారికల్ మెటీరియలిజం కానీ. ఇది మార్క్స్ చెప్పాడనే కాదు, మార్క్స్ చెప్పకముందే మన తెలుగు సాహిత్యంలో ఉంది. వేమన ఏం చెప్పాడు? భూమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వంబు ధనమవును విశ్వదాభిరామ వినురవేమ. శ్రమలో పుట్టేదే పూర్తిగా అవుతుంది. ఫుడ్ గ్యాదరింగ్, ఆహార సేకరణ దశలో, ఆహారోత్పత్తి దశలో, దాని తర్వాత పశుపాలన దశలో అంతా ఆర్థికమే. ఈ ఏమైనా చదువుకోమంటే తిండి పెడుతుందా అని అడుగుతారు. తిండి పెట్టేది తప్పించి ఎవరూ చేయరు. ఆర్థిక కారణాలే ఉంది. అందుకోసమే గురజాడ అప్పారావు గారు కూడా దేశమనియేటి దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవలెను, నరుల చెమటల తడిసి మూలం ధనం పంటలు పండవలెను అన్నారు. ధనం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది గురదాడ గాని వేమన గాని మిగతా వాళ్ళందరూ అది గుర్తించారు. ఆ భూమి కోసం అన్నది ప్రాతిపదిక కింద ఉంది. మన మహాభారత యుద్ధం అంతా దేనికోసం జరిగింది? భూమి కోసమే. ఆ తర్వాత కాటంరాజు కథలో
పశుపాలనలోను పశువుల్ని తీసుకొని వెళ్ళిపోయే పొల్లరి విషయంలో ఇది వచ్చినప్పుడు అంతా ఆర్థిక కారణాలే ఉన్నాయి. ఆర్థికం లేకపోయినటువంటి జీవితం లేదు. ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మం అన్నది యుగ ధర్మం అవుతుంది, అర్థం అన్నదేమో నేషనల్ ఎకానమీ అవుతుంది, కామం అన్నది చట్టాలు అంగీకరించినటువంటి వివర్సలు అవుతాయి. ఒక విధంగా అభ్యుదయ కవితా చైతన్యంలో శ్రామిక వర్గం యొక్క అభ్యుదయాన్ని కోరుతూ కవిత్వం వస్తున్నటువంటి తరుణంలో మీరు తెలంగాణలో రాజ్య వ్యవస్థను కొలదూయడానికి ఏర్పడినటువంటి రాజకీయ ఉద్యమాన్ని, ప్రజా చైతన్యాన్ని ప్రతిబింబించుకున్నటువంటి త్వమేవాహం కావ్యాన్ని వ్రాసి ఒక విధంగా తెలంగాణ రాజకీయ చైతన్యాన్ని ప్రతిఫలింపజేసినటువంటి కావ్య నిర్మాతల్లో శ్రీకారం చుట్టిన వారుగా తెలుగు సాహిత్యం నిలిచున్నారు. అప్పుడు ఆ త్వమేవాహ కావ్య స్ఫూర్తి, ఆ కావ్యాన్ని రచిస్తున్నప్పుడు మీ దృష్టి ఇప్పటి విద్యార్థి లోకానికి గాని యువలోకానికి గాని అందిస్తే కొంత బాగుంటుందేమో. ఆ స్ఫూర్తి చెప్తాను. నేను ఇందాకలే చెప్పానే, లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు లండన్లో మనం కూర్చొని ఏమీ చేయలేం, ఇండియాకి రావాలి, భారతదేశంలో చెయ్యాలన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యాసిజం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. స్పెయిన్ అంతర్యుద్ధంలో ప్రపంచంలో ఉన్న అభ్యుదయ వాదులందరూ కలిసి యుద్ధం చేశారు. క్రిస్టఫర్ కార్డ్వెల్ ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. ఆయన మహనీయమైనటువంటి సాహిత్య విశ్లేషణ చేసినవాడు, అభ్యుదయ దృక్పథం అంటే ఏమిటో చెప్పినవాడు. స్టీఫెన్ స్పెండర్, సీడే లూయిస్, జార్జ్ పార్కర్ ఇలాంటి నా అభిమాన కవులందరూ ఆ రోజుల్లో వాళ్ళు స్పానిష్ వారి మీద రాసిన వాళ్ళు. అందుకోసం స్పెయిన్ అంతర్యుద్ధం ప్రపంచ చరిత్రలో ఏ విధమైనటువంటి కదలిక సాహిత్య లోకంలో తెచ్చిందో తెలంగాణ ఉద్యమం నాకు అటువంటి ప్రోద్బలం ఇచ్చింది. అందుకోసమే నేను త్వమేవాహం తెలంగాణ ఎత్తుకోవడంలోనే బ్రెయిన్లో బ్రెన్గన్ రెయిన్లో ఆలోచనల ట్రైన్, స్పైనల్ కార్డులో స్పెయిన్ గ్లూమీ తిమిరాలు చెరిషించి సైతాను మనల్ని పరీక్షించునప్పుడు నిర్వేదనా పవనాలు వర్షించు సింథటిక్ చింతను ధరించు కవి అంతట కేయాసు పరీక్షించు కేయాసు ఎడారి లోపల ఉయాసిస్సు పోయట్రీ కవిత్వపు కేయాసులో కేయాసుకు ఊరికొయ్యా అని రాశా. స్పైనల్ కార్డులో స్పెయిన్ అన్న ఒక్క మాటకి ఇంత చారిత్రక నేపథ్యం ఉంది. వాళ్ళందరూ ఏ విధంగా స్పెయిన్కి వాళ్ళు స్పందించారు, తెలంగాణ ఉద్యమానికి నేను ఎలా స్పందించాను. నేను త్వమేవాహం రాయడానికి కారణం మీకు తెలుసా? చాలామందికి నా త్వమేవాహం ఇప్పుడు 5 ఎడిషన్లు వచ్చాయి, చూసిన వాళ్ళకి సరిపోతుంది. 1947 ప్రాంతాలలో కృష్ణాపత్రికలో ఒక వార్త వచ్చింది. బెజవాడ నుంచి బందరికి వెళ్లే రైల్లో పురుషుల 3rd క్లాస్ బోగీలో ఒక ఆడపిల్ల నించొని నిటారుగా నించొని నిస్సిగ్గుగా తన బట్టలు ఒలుచుకోవడం మొదలెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు. కొందరికి చుకుప్స వచ్చింది. ఒక పెద్ద మనిషి, ఎవరు మాట్లాడలేకపోయారు. ఓ పెద్ద మనిషి ధైర్యం చేసుకొని, ఏమమ్మా ఇంతమంది మగాళ్ల మధ్యన అలా బట్టలు ఇప్పుకుంటున్నావు, నీకు సిగ్గు లేదు అని అడిగా. సిగ్గా? నాకెక్కడ సిగ్గు, నన్ను ఇలా బట్టలు ఒలిచి రజాకారులు వారం రోజులు చెట్టుకు కట్టారు, ఈ విధంగా హింసించారు, అప్పుడే పోయింది నా సిగ్గు. నీకు తెలంగాణ గురించి ఈ ట్రైన్లో మాట్లాడుతున్నారు మీరంతాను, మాట్లాడుతున్న వాళ్ళు ఏమీ చేయటం లేదు, మీరు సిగ్గుపడాలి కానీ నాకు సిగ్గెందుకు. ఆ వార్త చదివి నేను తెలంగాణ కావ్యం రాశాను. అందుకోసమే పురుషుల 3rd క్లాసు బాగీలో నిటారుగా నిస్సిగ్గుగా నిలుచొని నింపాదిగా తాపీగా తన బట్టలు ఒలుచుకునే నీతిమంతురాలు అని చెప్పి ఏ సందేశం ఇచ్చింది అన్నది రాశాను. ఆ ప్రోద్బలం అక్కడి నుంచి జనంలోంచి నాకు వచ్చింది. అందుకోసం అది నిలబడింది. ఒకటి మట్టుకు చెప్పాలి, నా త్వమేవాహం 1948లో పత్రికల్లో వచ్చింది, 49లో బుక్ ఫారంలో వచ్చింది. కానీ అప్పుడు చాలామందికి అది బోధపడలేదు. ఎందుకంటే నా భాష జనం భాష కాదు. ఆ రోజుల్లో శ్రీశ్రీ భాష కూడా ఆనాడు జనం భాష కాదు. జనం కోసం రాయాలనుకున్నప్పుడు మన టూల్స్ ఏమిటి, మన మాటలు ఏమిటి, మనం ఏ సాంప్రదాయం నుంచి వచ్చాం, ఏ సాంప్రదాయం వైపు వెళుతున్నాం అని ఆలోచించుకుంటే తిక్కన గారు ఏనాడో చెప్పాడు,
నిర్వచనోత్తర రామాయణం రాస్తున్నప్పుడు కుకోవలను నిందించాడు. పలుకుల పొందులేక రసభంగము చేయుచు పాతబడ్డ మాటల తమ నేర్పు చూపుతూ పులుముడుగా చేస్తారన్నాడు. ఇప్పుడు మనకు అదే వచ్చింది. ప్రతి కవి తను చెప్పదలుచుకున్నది ఏ విధంగా వెళుతుంది అన్నది ఆలోచించుకోవాలి. నిర్దేశించిన భావాలను వాక్యాలు బట్వాడా చెయ్యవు, పదే పదే వాగిన గ్రామ్ఫోన్ రికార్డుల మాదిరి మాటలు అర్థప్రేరణ చెయ్యవు అని నేను ఎందుకు బాధపడ్డానంటే, నేను చెప్పదలుచుకున్నది ఎలా చెప్పగలుగుతాను